హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్లు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. నేను చిక్కుడుకాయలు అలాగే 4 ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే బాగా పుల్లగా ఉంటుంది, కర్రీ అనేది టేస్ట్ ఉండదు. కళాయి వేడయ్యాక తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నా. వెజ్ కాబట్టి కొంచెం చిక్కుడుకాయకి తొందరగానే ఆయిల్ అంటే బయటికి వచ్చేస్తుంది ఆయిల్. ఎప్పుడు కూర వెజ్కి ఆయిల్ బయటికి తేరితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయలు అలాగే 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు కట్ చేసుకున్నాను నేను. ఆయిల్ వీటయ్యాక ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు. ఈ కర్రీకి అయితే పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ వేయాలి, 2 నిమిషాలు అయితే మగ్గేలాగా మూత అయితే పెట్టేద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 4 ఎగ్స్ నేను పింక్ తీసి పెట్టుకున్న ఒలి చేసుకున్నా. నేను ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే వేసేసుకుంటున్నాను నేను. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తా 2 నిమిషాలు. నేనైతే చిక్కుడుకాయ బాయిల్ చేసుకోవాలి, డైరెక్ట్ వేసిన ఆయిల్లో వేగించింది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ఆయిల్తో పాటు ఆనియన్స్ అవన్నీ వేగితే టమాటాని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి. టమాటాలు అయితే వేసేసుకున్నా నేను. 2 నిమిషాలు కలిపేసి మూత అయితే పెట్టేస్తా 2 నిమిషాలు. చిక్కుడుకాయ కోడిగుడ్ల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీంతోపాటు కాంబినేషన్ నేను చారు కూడా చేసుకున్నా, చింతపండు చారు. వీడియో చూడాలంటే షార్ట్ వీడియోలో ఉంది లింకు, చూడండి. ఉప్పు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ నేను. ఒకసారి కలిపేసుకొని చిటికెడు పసుపు, అర చెంచా పసుపు ఒకసారి కలిపేసుకొని చిక్కుడుకాయ నూనె వేగితేనే టమాటాలు ఆనియన్స్ టేస్ట్ అయితే గ్రేవీగా కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే కలిపేసుకొని బాగా కొంచెం తగినంత కారం అయితే వేసుకోవచ్చు. కారం తక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎగిస్తా. ఆనియన్స్కి మసాలా, టమాటా, చిక్కుడుకాయ పచ్చి వాసన పోయేంత వరకు వెల్లుల్లి పేస్టు మగ్గనివ్వాలి. మూత అయితే పెట్టుకున్నాం 1 నిమిషం. మూత తీసాక బాగా కుక్ అయింది. ఇప్పుడు తగినంత కారం వేసుకుంటున్నాను. నాకు కారం కొంచెం ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు, సమానంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. 1 నిమిషం వేగాలి ఇది. 1 నిమిషం మూత అయితే పెట్టేస్తున్నా. మూత తీసి చూస్తే ఆయిల్ తేరుకొని మగ్గిపోయింది అని మనకు తెలియాలి. కొంచెం ఇప్పుడు వాటర్ అయితే నేను వేసుకుంటున్నా. 1 గ్లాసు వాటర్ వేసుకొని కలిపి
ఫైనల్గా ఎగ్స్ అయితే నేను ఘాట్లు పెట్టుకొని వేసుకుంటా ఫ్రెండ్స్. ఎగ్ ఎందుకంటే మా ఇంట్లో వేపుకోవడం ఇష్టం ఉండదు. ఎగ్ వేపితే విటమిన్స్ తగ్గిపోతాయని విన్నా చెప్పారు. బాయిల్ ఎగ్గే మేము తింటాము. మా ఆయనకి కూడా ఇష్టం ఉండదు. బాయిల్ ఎగ్స్ మేము కర్రీలో డైరెక్ట్ వేసుకుంటాము. ఎప్పుడో ఒకసారి వేపుకుంటాము, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నా. ఒకసారి మూత తీసి చూసా. కర్రీ మనకి ఎంత చిక్కగా కావాలి గ్రేవీని చూసి మనం కట్టేసుకోవడమే. దగ్గర పడిపోవాలి, ఆ వాటర్ అనేది రాకూడదు, బుడగలు అనేది కర్రీ. ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నా. బాయిల్ ఎగ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే బాయిల్ ఎగ్ ఇష్టపడతాం కర్రీకి, ఏ కర్రీకైనా. ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నా. ఇందాక ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ వేసేసుకున్నా ఫ్రెండ్స్. నేను అది ముందు చెప్పలేదు, నేను మసాలా వేయలేదు అనుకుంటారు. ఒక నిమిషం మూత పెట్టి, ఒక ఎగ్ అయితే నాకు ఆకలేస్తుంది, ఇంతలోకి టైం పడుతుంది అని తినేసా. కర్రీ అయితే రెడీ. బాయిల్ ఎగ్స్ ఉడకబెట్టినప్పుడే మా ఇంట్లో ఎగ్స్ ఎప్పుడెప్పుడు ఎగ్ ఉడుకుతుంది తినేద్దాం అనుకుంటాం. మాకు బాగా ఇష్టం. మా ఇంట్లో 10 గుడ్లు వండుకున్నా కానీ మా మమ్మీ కూడా అంతే, 2 గుడ్లు తినేస్తుంది. నాకు అన్నంలో వద్దు, నేను డైరెక్ట్ ఒక గుడ్డు తినేస్తా, తర్వాత ఒక గుడ్డు తింటా అంటది. ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది. రసం, చింతపండు చారు. దీన్ని షార్ట్ వీడియోలో ఉంది ఎలా ప్రిపేర్ చేయాలో. అలాగే రైస్ పెట్టుకున్న, వేడివేడి రైసు, వేడివేడి కర్రీ, వేడివేడి రసం, ఎగ్ అయితే కాలిపోతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి టేస్ట్, అబ్బాబ్బా ఏమి రుచి, ఏమి కమ్మదనం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే ఉంది. నేను ఏ కర్రీ చేసినా మనస్ఫూర్తిగా తింటా. నేను ఏ రోజు బాగాలేదని అయితే నేను అనుకోను. రసంతో తింటే ఇంకా టేస్టీగా ఉంది. కర్రీని నంచుకొని మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే